హాయ్ అండి అందరికీ. మేము రీసెంట్గా శబరిమల వెళ్ళామండి. ఈ టూర్ని చిన్న వీడియోలో చూపిస్తాను మీకు. ఇది మేము వెళ్ళిన వెహికల్ అండి. బాగుండే, స్పేషియస్గానే ఉండే, కూర్చోడానికి పడుకోవడానికి బాగుండే. ఇది విజయవాడ రూట్ అండి. విజయవాడ మీదకి వెళ్ళాం మేము. చూడొచ్చు, ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. మా నాన్న, అన్నయ్యలు, మామయ్యలు, స్వాములు, తమ్ముళ్ళు. విజయవాడ చేరుకున్నామండి. మీకు కనిపించేది ప్రకాశం బ్యారేజ్. ఇది కృష్ణా రివర్ మీద ఉంది. బ్యారేజ్ మొత్తం సీఎం జగన్ గారి ఫ్లాగ్స్తో నిండిపోయి ఉందండి. ఈవినింగ్ సన్సెట్ చాలా బాగుందని చెప్పేసి మంచి వీడియో క్యాప్చర్ చేశాను. సాయంత్రం స్వాములు పూజ చేసుకుంటారు కాబట్టి దారిలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఆపాము. ఇక్కడ మేము కూడా స్నానాలు చేసుకున్నాము, స్వాములు కూడా చేసుకున్నారు. దాని తర్వాత లోపల పోయి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాము. నెక్స్ట్ మా జర్నీ టువర్డ్స్ కాణిపాకం అండి. కాణిపాకం చేరుకున్నామండి. కనిపిస్తుంది కదా, ఓం శ్రీ నమో విఘ్నేశ్వరాయ నమ అని. తెల్లవారుజామున 5:30కి మాకు దర్శనం అయిందండి. ఈ టైంలో దర్శించుకుంటే చాలా ఆనందంగా అనిపించింది మనసుకి. తర్వాత మా జర్నీ టువర్డ్స్ భవానీ సంగమేశ్వర టెంపుల్, ఈరోడ్, తమిళనాడు. కాణిపాకలో దర్శనం అయిపోయాక తమిళనాడులోని భవానీ సంగమేశ్వర టెంపుల్కి వచ్చామండి. ఇది ఈరోడ్ డిస్టిక్లో ఉంది, తమిళనాడు. ఇది మా ఫ్యామిలీ మెంబర్స్. వీడియో తీస్తుంటే హాయ్ హాయ్ అనుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ సంగమేశ్వర స్వామి టెంపుల్తో పాటు లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇంకా వేరే వేరే ఆలయాలు కూడా ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది దర్శించుకున్న తర్వాత. ఇది తమిళనాడులోని ఒక పెట్రోల్ బంక్ అండి. నీట్ అండ్ క్లీన్గా కనిపిస్తే ఆపాము. ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయ్యాక మా స్వాములు పూజ చేసుకున్నారండి. ఇక్కడే భోజనాలు కూడా చేశాము. ఇది ఎరిమెలి అండి. ఇక్కడ నుంచి శబరిమల యాత్ర స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, పీటతుల్లి ఆడుకుంటూ జనాలు వస్తున్నారు. వీడియో లెఫ్ట్లో కనిపించేది వావర్ స్వామి టెంపుల్ అండి. మనకి ఎదురుగా కనిపించేది ఇక్కడ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ నుంచి పాదయాత్ర కూడా స్టార్ట్ చేస్తారు. చేసే పాదయాత్రని పెద్ద పాదం అంటారు. నియర్లీ 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచే శబరిమల యాత్ర స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మొదట వావర్ స్వామిని దర్శించుకున్నాక శబరిమలకి బయలుదేరుతాము. మీరు చూస్తున్నారు కదా, ఇది పీటతుల్లిలో భాగంగా డప్పులు, సన్నాయిలు డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారు. చూడొచ్చు మీరు. ఇప్పుడు స్వాములు డిఫరెంట్ స్వాములు ఉంటారు కదా, కన్యస్వామి, కత్తి స్వామి, గురుస్వామి. ఆ స్వాములకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సింబల్స్ ఉంటాయండి. ఆ సింబల్స్ పట్టుకొని చాలా హ్యాపీగా ఆడుకుంటూ వెళ్తారు వీళ్ళు. ఇది మా వాళ్ళండి, మా స్వాములు. చూడొచ్చు మీరు, నాట్యాలు చేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ వెళ్తున్నారు. చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు. మాల అనేది అంత పవిత్రంగా, అంత సంతోషాన్ని, మనసుకి సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ పీటతుల్లి ఆటలు అయిపోయాక స్నానాలు చేసుకొని నీలక్కల్కి బయలుదేరుతామండి. ఇది మా వెహికల్ పక్కన పార్క్ చేసిన వెహికల్ అండి. హైఫై వెహికల్ లాగా కనిపించింది. దీంట్లో హాట్స్పాట్, ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నీ ఉన్నాయని రాశారండి. చాలా ఫన్నీగా అనిపిస్తే చిన్న వీడియో క్యాప్చర్ చేశాను. ఎరిమెలి నుంచి నీలక్కల్కి బయలుదేరాము. నియర్లీ ఒక 30 కిలోమీటర్స్ ఉండొచ్చు. చాలా ఘాట్ రోడ్లు అండి ఇవి. రోడ్స్ అన్నీ చాలా నారోగా, భయంగా ఉంటుందండి జర్నీ. నుంచి వెహికల్స్ వస్తుంటాయి. చూడవచ్చు మీరు, నుంచి వచ్చే వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. కనిపిస్తుంది కదా, ఇదండి అక్కడ ఉండే నారో రోడ్స్ నీలక్కల్కి. నీలక్కల్ చేరుకున్నాక సర్వీస్ బస్సులు ఉంటాయండి, నీలక్కల్ టు పంప అని. ఆ బస్సులోనే వెళ్ళాలి. అవి అక్కడ సర్వీస్ బస్సులు, మన వెహికల్స్ అలౌ చేయరు. ఇది పంబా దగ్గర అండి. చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉందో. ఇక్కడ చాలా క్రౌడ్ ఉండే. ఇది కనిపించేది పంబా నది అండి. ఇక్కడ అయ్యప్ప స్వామి స్వయంగా వచ్చి స్నానం చేసుకొని వెళ్ళేవారని చెప్తుంటారు. చూడొచ్చు పంబా నది వ్యూ. చాలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ వాటర్ అయితే ఆల్మోస్ట్ ఐస్ కోల్డ్ ఉంటాయండి. బట్ ఒకసారి లోపల దిగాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కూల్నెస్ అనేది అనిపించదు.
ఇక్కడ స్నానాలు చేసుకున్నాక మా స్వాములు ఇరుముళ్ళతో బయలుదేరారండి. వాళ్ళతో పాటు మేము కూడా బయలుదేరాము. చూడవచ్చు మీరు. ఇక్కడ పెరియార్ టైగర్ రిజర్వ్ ఉంటుందండి, కేరళ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఇక్కడ పులులు కూడా తిరుగుతూ ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు. సో దానికి తగినట్టు వాళ్ళు అక్కడ చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు. బాంబులు వేయడం కానీ ఇంకా వేరే యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇది పంబా నుంచి అండి పైకి గుట్టపైకి ఎక్కడానికి, శబరిమల గుట్ట. ఇక్కడ నుంచి ఏ వెహికల్ సర్వీస్ ఉండదండి. మనం ఖచ్చితంగా కాలినడకన మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. చూడొచ్చు, నియర్లీ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందండి. హెవీ క్రౌడ్ ఉండేయండి మేము వెళ్ళినప్పుడు. సో మేము ఇక్కడే ఆగాము. ఇక్కడ ఒక ఫెసిలిటీ ఉంటుందండి, కనిపిస్తుంది కదా, వీళ్ళు నలుగురు ఒక పర్సన్ని మోసుకొస్తున్నారు కదా, దాన్ని డోలే సర్వీస్ అంటారండి వీళ్ళు. దానికి కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు. హెవీ రష్ ఉండడం వల్ల స్వాములు ఎక్కడికక్కడే పడుకున్నారు, కొందరు వెళ్తూ ఉన్నారు. లక్షల్లో ఉన్నారండి జనాలు. మాకైతే మొత్తం దర్శనానికి 22 గంటలు పట్టిందండి. ఇటు పక్కన చూడొచ్చు, ఇది ఒక లోయ. వ్యూ పాయింట్ చాలా బాగుందని వీడియో కూడా తీసుకున్నానండి. చాలాసేపటి వరకు ఇక్కడే ఆగామండి, నియర్లీ ఒక 2 అవర్స్. పైకి వెళ్ళడానికి అసలు ప్లేస్ లేదు. చూడొచ్చు ఒకసారి మేము లైన్లో ఉన్న పరిస్థితి చూడండి. చాలా అంటే చాలా కష్టంగా ఉండే. బట్ ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి అని చెప్పేసి ఇంత క్యూ ఉన్నా కూడా వెయిట్ చేసి మరీ వెళ్ళాం పైకి. హ్యాపీ థింగ్ ఏంటంటే 11 o'clockకి గుడి క్లోజ్ చేస్తారండి. కానీ మా అదృష్టం కొద్దీ 10:45కి మాకు దర్శనం అయ్యింది. మా స్వాములకు మాత్రం మార్నింగ్ 3:30కి టెంపుల్ ఓపెన్ చేశారండి. 5 o'clockకి అయింది దర్శనము. ఇది చూడొచ్చు మీరు, అయ్యప్ప స్వామి టెంపుల్, మెయిన్ టెంపుల్ అండి ఇది. చాలా కష్టపడి చేశానండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి అందరికీ. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.